ఎందుకు మెళకుగా ఉండాలని చెప్తున్నాడంటే, మరి మామూలుగా రాత్రులు నిద్రపోవటం అది కాదు, కానీ మన ఆత్మీయ స్థితిలో మరి మనము మెళకువ కలిగి జీవించాలి. ఎందుకంటే అపవాది ఎలా తిరుగుతున్నాడో ఒకసారి చూడండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడంట. మరి విరోధి అయిన సాతాను మరి ఈ దినములను చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇలాగున్నవారు అలాగ మాయమైపోయే దినాల్లో ఉన్నాము. మొన్నే మా ఇంటి దగ్గరే చాలా విచిత్రంగా ఉంటున్నాయి మరణాలు. మరి ఇంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము కనుక మరి దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఇక్కడ విరోధి అయిన సాతాను మరి గర్జించు సింహం వలె మనల్ని తరుముచున్న దినాల్లో ఉన్నాము. అందుకే ఎవరికి వాళ్ళమే దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మరి ఆయన కాడి కింద మనం బ్రతికితే మరి దేవుడు మనల్ని విమోచించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన ఆత్మీయ స్థితిని హెచ్చించే దేవుడు. మరి ఎప్పుడైతే మనము తగ్గించుకొని దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకుని దీన మనస్సు అనే హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడండి, మనల్ని హెచ్చించే దేవుడిగానే ఉన్నాడండి. అలాగే ఇంక కిందకి చూడండి. లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరి ఇక్కడ చూడండి, మరి దేవుడు మరి ఈ లోకంలో శ్రమలు వస్తాయి, మరి అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. మరి ఏవి వచ్చినప్పటికీ అవన్నీనంట కొంతకాలమే శ్రమ పడతాడంట. అయితే విశ్వాసంలో మనము స్థిరులుగా ఉంటూ మరి వారిని సాతాన్ని ఎదిరించే వారంగా మనము సిద్ధపడి ఉండాలండి. మరి సాతాన్ని ఎప్పుడైతే ఎదిరిస్తామో మరి అప్పుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప అనేది దేవుడు మనకి కొంచెం కాలమే శ్రమలు వస్తాయండి. ఆ శ్రమల్లో మనము దీనత్వం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించే దేవుడిగా ఉన్నాడు, దీవించే దేవుడిగా ఉన్నాడు కనుక మరి అటువంటి దీనత్వం కలిగి మనము నడుచుకోవాలండి. అలాగే కీర్తన 141:5 చూడండి ఒకసారి. ఇందా చెప్పాను, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. మరి దావీదు మహారాజు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మరి తగ్గించుకుంటూ మరి నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం అనేసి అంటున్నారు. ఎవరైతే దేవుని మాట విని దేవునికి లోబడి మరి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడిగానే ఉన్నాడు. కానీ మరి గద్దింపునకు మనం లోబడకపోతే మరి దేవుడు దావీదు మహారాజై ఉండి కూడా మరి అక్కడ లోబడుతున్నాడు. ఎలా లోబడుతున్నాడంటే మరి ఒక పాపం చేశాడు దావీదు మహారాజు, ఒక పాపం చేశాడు. బెత్షెబా విషయంలో ఒక చిన్న పాపం చేశాడు. అయితే నాతాను వెళ్ళి ఆయనకి చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడంటే మరి పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ తన పరుపు తేలినంతగా ఏడుస్తున్నాడు. అంతా మరి రాజయ్యుండి కూడా చిన్న పాపమే కదా అనేసి అనుకోలేదు. కానీ ఆ నీతిమంతుడు నాతాను అనే చిన్న ప్రవక్త, ఈయన మహారాజు, దావీదు మహారాజు గారు మహారాజు అయి ఉండి కూడా నాతాను ప్రవక్త వెళ్ళి మరి ఒక గొర్రెల గురించి కథ చెబుతూ మరి ఆయనకి తెలియజేసినప్పుడు అయ్యో అతడు ఎవరంటే నీవే అనేసి చెప్పినప్పుడు అతడు పశ్చాత్తాపడుతున్నాడు. నువ్వు చిన్నవాడివై ఉండి కూడా నన్ను రాజుగా ఉన్నప్పుడు నా పాపం ఎందుకు ఎత్తి చూపించావనేసి అతను మరి ఎదురు ఆడలేదు. కానీ ఆ పాపాన్ని బట్టి తన పరుపు తేలునంతగా మరి ఏడుస్తూ మరి ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో దీన మనస్సు అనే మరి వస్త్రాన్ని ధరించుకున్నాడండి దావీదు మహారాజు. మరి మన జీవితాల్లో ఒకవేళ ఎక్కడ జారిపోతున్నామో
ఎక్కడ పడిపోతున్నామో, మరి దేవుని సేవకుల చేత ఒకవేళ గద్దింపబడి మరి చెప్పబడినప్పుడు మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? కన్నీటితో మనం ప్రార్థిస్తున్నామా? దేవా, నీకు విరోధమైన పాపం నాలో ఉంటే దాన్ని తీసివేసి, మరి నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉంటే దాన్ని తీసివేసి మీ నిత్య మార్గానికి నేను వారసుని అవటానికి మరి దినములు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి కనుక మరి దేవా, నేను నీ సన్నిధిలో నేను ఎలా ఉంటున్నాను అనేసి దావీదు మహారాజు తనకు తాను పశ్చాత్తాపపడుతూ మరి నాతాను చేత మరి గద్దెంపబడినప్పుడు మరి తను ఎదురు చెప్పలేదు, కానీ లోబడుతూ తను ఒప్పుకుంటున్నాడు. మరి మన జీవితాల్లో ఒప్పుకుంటున్నామా? పాపాన్ని విడిచిపెడుతున్నామా? లేకపోతే పాపానికి దాసులమయ్యి మరి అదే వేలో మనం నడుస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్ష వేసుకొని మరి దేవుని బిడ్డలు ఎవరైనా, దేవుని సేవకులు ఎవరైనా నిలబడి చెప్పినప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడని గ్రహించుకొని మన జీవితాలు సరిచేసుకుంటే మరి దీన మనసు అనే వస్త్రాన్ని మనం వేసుకొని మరి దీనులంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు మన మొరలు ఆలకించే దేవుడిగా ఉన్నాడండి. దేవుడు ఆలకించే దేవుడిగా ఉన్నాడు. మరి అలాగే 1 సమూయేలు 24:3 ఒకసారి చూడండి. దావీదు మహారాజు అయ్యుండి కూడా మరి సౌలు మరి తన వస్త్రపు చెంగును కోయటానికి ఇష్టపడుతున్నాడండి. మరి దేవుణ్ణి అభిషేకించిన వారు మరి మనల్ని గద్దించినప్పుడు మనం లోబడితే మరి ఇక్కడ కూడా మరి ఏం చేస్తున్నారంటే అభిషేకింపబడిన వారిని నేను ముట్టకూడదు అనేసి చిన్న వస్త్రపు చెంగు కత్తిరించినందుకే చాలా పశ్చాత్తాపడుతున్నాడండి, చాలా పశ్చాత్తాపడుతున్నాడు. మరి అటువంటి పశ్చాత్తాపము మనకు కలిగి మనం దేవుని సన్నిధిలో మరి మనము జీవించాలి. అలాగే ఇక్కడ కింద వరకు చూస్తే 30వ వచనం లాస్ట్లో చూడండి. నన్ను ఘనపరచు వాణిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ఆలకించుడి, రాగల దినములలో నీ బలమును నీ పితరుల వంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట చాలండి. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఘనపరుస్తామో, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనము మరి నిండార మనస్సుతో మరి దేవుని సేవిస్తామో దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. మనల్ని ఘనపరిచే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో జీవించి పెట్టే దేవుడు. అయితే మరి కీర్తనాకారుడు కూడా అంటున్నాడు మరి 78-72 చూడండి ఒకసారి. యథార్థ హృదయుడై చదవమ్మా, అయిపోయింది. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాను. మన జీవితంలో కూడా యథార్థత నేర్చుకోవాలి. యథార్థత నేర్చుకుని మరి దేవుడు మరి ఎలాగైతే మరి మనల్ని పాలించాడో అలాగే మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలందు నేర్పరి అయి మనము ఉండాలంటండి. దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నాము కనుక మరి దేవుని కార్యాలలో కూడా మనము నేర్పరితనం గలవారమై జీవించాలనేసి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే అతడు యథార్థవంతుడై ఉండి కూడా ఆయన కార్యములందు నేర్పరి అయ్యి మరి ఆయన జీవితంలో అడుగడుగునా కూడా దావీదు మహారాజులో అడుగడుగునా కూడా తగ్గింపు స్వభావమేనండి, తగ్గింపు స్వభావమే. ఒక రాజుగా ఉన్నాను నేను అనేసి తను మరి గర్వంతో లేదు, కానీ ఒక రాజుగా ఉన్నానని ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నాననేసి గర్వపు హృదయంలో లేడు, కానీ అడుగడుగునా కూడా ఆయన తగ్గించుకుంటూ దీన మనస్సుతోటే ఆయన మరి ఉంటున్నాడండి. అలాగే గలతీ 2:20 చూడండి. 11 గలతీ 2:11 20 వచ్చిన చూడమ్మా అక్కడ తర్వాత 20 వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను నేను
జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నను. ఇక్కడ అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ మరి ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడండి. మనము దేవునితో మరి సిలువ వేయబడాలంటే కొన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి మనము కూడా మరి ఇంకా జీవించువాడను నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవించాలనేసి మనకొచ్చిన శ్రమల్లో, మనకొచ్చిన బాధల్లో, మనకొచ్చిన నిందల్లో మరి దేవుని మీద ఆనుకున్నప్పుడు ఏమంటున్నాడంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని అందలి విశ్వాసం ఉంచుచున్నాను అంటున్నాడండి. దేవుని అందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మరి దేవుని కృప నిరర్ధకము చేయకోకుండా మనం జీవిస్తామో దేవుడు మరి మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడండి. మరి సువార్త మరి ఈ సువార్త ఎక్కడ బోధిస్తున్నారంటే యోదయ, సమరయ మరి ఆ ప్రాంతాల్లో దేవుడు అపోస్తులైన పౌలు ప్రకటించుచుండగా భూదిగంతాలకు కూడా ఈ సువార్త వెళ్ళాలని మరి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు కనుక మరి మన జీవితాల్లో క్రీస్తుని పోలి మరి అపోస్తులైన పౌలు క్రీస్తుని పోలి ఎలా జీవించారో, ఆయనకు వచ్చిన శ్రమల్లో, ఆయనకు వచ్చిన బాధల్లో, ఆయనకు వచ్చిన ప్రతి విధమైన వాటిలో కూడా మరి దేవుడు క్రీస్తుని పోలి ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే మనము కూడా ఆయన్ని పోలి నడుచుకోవాలనేసి అక్కడ చెప్తున్నాడండి. అలాగే లోకా 18:13 చూడండి ఒకసారి. ఇక్కడ ఎంతమంది? ఇద్దరు ప్రార్థనకు వచ్చారండి దేవుని సన్నిధిలోనికే. ఇద్దరు ప్రార్థనకు వచ్చారు. మరి వారు ఎవరంటే, ఒకరు పరిచయుడు, ఒకరు సుంకరి. పరిచయుని ప్రార్థన ఎలాగుంది, సుంకరి ప్రార్థన ఎలా ఉంది ఒకసారి అక్కడి నుంచి చదవమ్మా. పరిచయుడు నిలవబడి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ఇతర మనుషుల వలెనైనను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడండి. మరి మరి తనలో తాను హెచ్చించుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడండి, తనలో తాను హెచ్చించుకున్నాడు. దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఇద్దరు వచ్చారు, సుంకరి వచ్చాడు, పరిసయుడు వచ్చాడు. మరి సుంకరి ప్రార్థన ఎలాగున్నదంటే మరి తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడండి. చదవమ్మ ఒకసారి. పరిసయుడేమో వేరే వాళ్ళ గురించి తను స్వపరీక్ష చేసుకోవట్లేదు. ప్రభువా నేను ఇలాగున్నాను, నన్ను క్షమించండి, నేను ఇలా పరిస్థితిలో ఇలా ఉన్నాను అనేసి తన గురించి చెప్పుకోవట్లేదు, కానీ ఇతరుల గురించి అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వల్లేనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. దేవుడు అంగీకరిస్తాడా? మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? సుంకరి ప్రార్థన వలె ఉంటుందా, లేకపోతే పరిచయుని ప్రార్థన వలె ఉంటుందా? పరిచయుడు ఏమంటున్నాడంటే, కింద చూడమ్మా. చూడండి, అయితే సుంకరి దూరంగా నిలబడండి, దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి మరి ధైర్యము చాలక ఆయన సన్నిధిలో కూడా నిలవటానికి మరి దేవా నేను యోగ్యుడును కానయ్యా అనేసి తనను తాను తగ్గించుకుంటున్నాడు. అదే దీనత్వం అండి. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి మనల్ని తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, దేవా ఆకాశం వైపు మరి కన్నులెత్తటానికి కూడా నేను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచున్నాను. దేవా నేను పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీ
నీతిమంతుడిగా తీర్చబడడు. ఎప్పుడైతే మన జీవితాల్లో మనల్ని మనం ఒప్పుకుంటూ మన పాపాలను క్షమించిన ప్రభువా నేను పాపినయ్యా, నా హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తీసేయండి అనేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకున్నప్పుడు కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రార్థన ధూపం వలెను మరి సాయంకాల నైవేద్యం వలెను నీకు అందుతుంది అన్నట్లుగా మరి మన ప్రార్థన మరి ఎలాగ చేస్తున్నామా? సుంకరి ప్రార్థనలా చేస్తున్నామా, లేక పరిచయని ప్రార్థన వల్లే చేస్తున్నామా? మనం స్వపరీక్ష చేసుకొని మరి మనము జీవించాలి. ఎందుకంటే ఇద్దరు వచ్చారంటండి, ఇద్దరు చర్చిలోనికి వచ్చారంట. చర్చిలోకి వచ్చి ఒక అతను ఏమంటున్నాడంటే, ఒక అతను ప్రార్థన చేసుకుంటున్నాడు తన అవసరతల గురించి. నాకు ఒక మంచి షూ లేదు ప్రభు అనేసి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఒక షూ గురించి చేసుకుంటున్నప్పుడు ఆ ప్రక్కనున్న అతనికి కాళ్ళు లేవంటండి, కాళ్ళు లేవు. అతను ఏమంటున్నాడంటే, దేవా నన్ను ఇలా ఉంచినందుకు నీ స్తోత్రమయ్యా, కాళ్ళు లేకపోయినా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించుకోవటానికి నాకు ఇచ్చిన ఈ పరిస్థితిని బట్టి నాకు స్తోత్రమయ్యా అనేసి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట. అతను చూసి అయ్యో ఆయన కాళ్ళు లేకపోయినా కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని అలా స్తుతిస్తున్నాడు, నాకు అన్నీ ఉండి కూడా అది కావాలి ఇది కావాలనేసి కోరుకుంటున్నానే అనేసి తను నొచ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. మరి మన జీవితాలు ఎలాగుంటున్నాయి? మనం స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో దీనత్వము కలిగి దీనులంగా మనం జీవిస్తున్నామా? మరి ఇక్కడ పరిచయుణ్ణి సుంకరిని పరిచయుని ప్రార్థన వలె ఉంటుందా, లేకపోతే మరి సుంకరి ప్రార్థన వలె ఉంటుందా? సుంకరి ఏమంటున్నాడంటే, తను తగ్గించుకుంటూ మరి ప్రభువా నేను నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అనేసి మరి నీ సన్నిధిలో నిలవబడటానికి కూడా అర్హుడను కానయ్యా అనేసి ప్రార్థన చేస్తున్నాడు. మరి మన జీవితాల్లో మనం ఒప్పుకుంటూ దేవా నీ సన్నిధిలో నిజాయితీగా నేను జీవించడానికి కృప దయచేయండి అయ్యా అనేసి మనము ప్రార్థించుకుంటూ మనం జీవించాలనేసి మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మరి అలాగే దీనుడు మరి నిజమైన పశ్చాత్తాపం పొందాలంటండి. యేసయ్యను కాడి మోస్తూ దీనత్వం కలిగి జీవించాలి. అలాగే యోహాను 12:3 చూడండి ఒకసారి. అత్తర వాసనతో నిండెను. మరి ఇక్కడ చూడండి, మరి దేవుడు అక్కడ శుద్ధి చేస్తుందంటే ఒక మంచి అచ్చాచట మాంసం తీసుకొని వచ్చి అత్తరతోటి పాదాలు కడుగుతూ మరి తన తలతోటి ఆ పాదాలు తుడుస్తుంది. మరి అక్కడికి పిలిచిన వారు ఏం చేస్తున్నారంటే, ఈ పాపాత్మరాయలైన స్త్రీతో మరి నీకేమి పని అనేసి వాళ్ళు ప్రశ్న వేసేవారుగా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పిలిచావు కానీ నువ్వు చేయవలసింది ఏది చెయ్యలేదు, కానీ ఈమె మరి తనకున్నదంతా తీసుకొచ్చి తనకున్నదంతా మరి నాకు సమర్పించింది అనేసి ఆ బిడ్డను మరి దేవుడు ఆ దీనత్వాన్ని అక్కడ కనపరిచారండి, ఆయనకి చేసిందనమాట. మరి అలాగే మరి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటూ మరి ఉండాలి. అలాగే మరి దేవుడు మరి దేవుడయుండి కూడా ఆయన మన కొరకు దీనత్వం కలిగి ఈ లోకానికి వచ్చాడండి. ఒక లేని స్థితిలో మరియ గర్భాన్ని ఆయన దీనుడుగా మన కొరకు జన్మించాడు. మనము నశించిపోవటం ఇష్టం లేక, మనము పాపపు కోపంలో మునిగిపోవటం ఇష్టం లేక మరి దేవుడు ఆ పరలోక భాగ్యాన్ని విడిచి దీనుడిగా ఈ లోకానికి ఉద్భవించి మరి మన పాప విమోచన కొరకు ఆయన రక్తాన్నే చిందించాడు. మన కొరకు అవమానాలు పడ్డాడు, మన కొరకు మరి గాయపడ్డాడు, మన కొరకు చీల్చబడ్డాడు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం చేత విమోచింపబడి మనము మరి ఆయన బల్లలో చేపెట్టినప్పుడు మనం స్వపరీక్ష చేసుకొని, ప్రభువా నీ బల్లలో చేపెడుతున్నానయ్యా, మరి ఆ అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దీన్ని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన కొరకు విరవబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, సిలువలో యాగమయ్యాడు. అది నా శరీరం అని ఎంచమంటున్నాడు. ఆ శరీరాన్ని ముట్టుకున్నప్పుడు మన జీవితాలు ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత దీనత్వంలో ఉండాలి, ఎంత సమాధానంగా ఉండాలి. అటువంటి సమాధానము శాంతి మరి మనకు కావాలంటే మరి భక్తులైన కొందరిని మన ముందు ఉంచారు కనుక మరి అటువంటి మరి జీవితాలు జీవిస్తూ మనం తగ్గించుకోండి. దేవుడే దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనం ఇంకా
ఎంత దీనత్వంలో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలో దేవుడు ఈరోజు మనతో ప్రత్యేకంగా మనతో మాట్లాడాలి కనుక ఇలాగన దేవుడు మనల్ని బలపరచాలండి. ఈ కొద్ది మాటలు దేవుని వినుకుడులు దీవించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకురాలని ప్రభా నిలబెట్టుకొని నా ప్రభా మరి ఎలా జీవించాలో మేము నా ప్రభా దీన మనసు అనే వస్త్రం ధరించుకొని నా ప్రభా నీ కొరకు ఎలా జీవించాలో మాకు బయలుపరిచిన తండ్రి మీ స్తోత్రాలు ప్రభా. నాయన మరి నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అనేసి దావీదు మహారాజు అంటున్నాడు ప్రభా. ఒక చిన్న పాపము చేసినందుకే నా ప్రభా మరి నాతాను వచ్చి అతనితో చెప్పినప్పుడు నా ప్రభా తాను మరి నేను స్వపరీక్ష చేసుకొని బల్లలోనికి చేపెట్టుచుండగా నా తండ్రి మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని బలలో చేపెట్టడానికి సహాయం అనుగ్రహిస్తారని, నీ కృపతో మమ్మల్ని బలపరుస్తారని, నీ సన్నిధి సహవాసం మా మధ్యలో ఉంచి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనల్ని ఆలకిస్తారని త్వరలో రాని యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.